శ్రీమాత్రి నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి ఏ రోజున వచ్చింది అంటే ఏప్రిల్ 29వ తేదీ బుధవారమా లేదా ఏప్రిల్ 30వ తేదీ గురువారమా, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరైనా సరే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నవారు లక్ష్మీ నరసింహస్వామిని ఈ చిన్న పరిహారంతో పూజ కనుక చేసినట్లయితే అన్నిటిలో విజయం చేకూరుతుందండి. అదేమిటో కూడా ఈ వీడియో తెలియజేస్తా అండి. మన పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి నాడు నరసింహ జయంతిగా జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమే నరసింహ అవతారం అండి. నరసింహ అంటే సగం మనిషి సగం సింహం అండి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, దైవిక శక్తి మరియు రక్షణ యొక్క స్వరూపంగా ఈ అవతారం అయితే జరుపుకుంటాము. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి మరియు ఆదర్శం మరియు నిరంకుశత్వానికి చిహ్నంగా మారిన రాక్షసరాజు హిరణ్యకశిపుని ఓడించడానికి నరసింహుడు ఒక భాగం మనిషిగా ఒక భాగం సింహ రూపంలో అవతారమించాడండి. నరసింహస్వామి చాలా ఉగ్రస్వరూపంగా ఉంటారండి. అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన పక్కనే ఉంటారు ఆయన ఉగ్రహాన్ని శాంతింపచేయడానికి. అందుకనే నరసింహస్వామిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరుతో సంబోధిస్తారండి. ఇంతటి విశేషమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడే తెలియజేస్తానండి. ముందుగా చతుర్దశి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాము. చతుర్దశి తిథి ప్రారంభం వచ్చి శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. చతుర్దశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం ఏప్రిల్ 29 అనగా బుధవారం రోజున రాత్రి 7:34 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ అనగా గురువారం రోజున రాత్రి 8:11 వరకు అయితే చతుర్దశి తిథి అయితే ఉంటుంది. నరసింహస్వామి మనకి సాయంత్రం వేళ ఆవిర్భవించారని మన పురాణాల్లో అయితే ఉందండి. అందుకని మనం పూజ కూడా సాయంత్రం వేళలోనే చేసుకుంటాం. కాబట్టి మనం నరసింహస్వామి జయంతి జరుపుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ అనగా గురువారం అండి. మనం శ్రీ లక్ష్మీ నరసింహ జయంతిని నిర్వహించుకోవాలండి. ఈ రోజున పూజ ఉపవాసాలు అయితే పాటించాలి. ఇంకా మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:30 నుండి 6:36 లోపు మనం పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఈ సమయంలోనే పూజ చేసుకోవాలి. కొంతమంది మధ్యాహ్నం సమయంలో సంకల్పం తీసుకొని ఉపవాసం అనేది పాటించి సాయంత్రం వాటికి ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో మరలా పూజ అయితే చేసుకుంటారండి. మధ్యాహ్నం సంకల్పం నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 10:57 నుండి 1:30 లోపండి. ఈ సమయంలో మనం పూజ నిర్వహించుకొని సంకల్పం తీసుకొని ఉపవాసం అనేది ప్రారంభించి సాయంత్రం మరలా పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఈ రోజున ఉపవాసం ఉండి మనం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. సాయంత్రం కూడా ఈ పూజ అనేది నిర్వహిస్తామండి. ఎందుకంటే స్వామివారు సాయంత్రం వేళలోనే ప్రత్యక్షమయ్యారని మన పురాణంలో అయితే ఉందండి. ఆ సమయంలో మనం పూజ అయితే చేసుకుంటామండి. ఈ పూజ ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలంటే తర్వాత రోజు అంటే మరుసటి రోజు ఉదయము పారణ చేయవలసిన శుభ సమయం వచ్చి ఉదయము అంటే మే 1వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:50 తర్వాత మనం ఉపవాస విరమణ చేయాలండి. అంటే ఈ రోజంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు విరమించారు. ఒకవేళ మీరు రోజంతా ఉండలేము అనుకునే వాళ్ళు ఆ రోజే సాయంత్రం పూజ చేసుకొని ఉపవాస విరమణ అనేది చేయొచ్చు. ఇంకా ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారికి చందనంతో పూజ అనేది చేయాలండి. ఎందుకంటే చందనం శాంతికి చిహ్నం అండి. అందుకే ఈరోజు చందనంతో పూజ అనేది చేస్తే మన ఇంట్లో ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులు, అన్ని బాధలు, పీడలు, కలలు అన్నీ పోతాయండి. ఓకే అండి, ఈ నరసింహస్వామి జయంతి గురించి అన్ని విషయాలు నేను వీడియో తెలియజేసాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.